తమిళనాడులోని పళనిలో మురుగన్ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అందులోని విగ్రహం నవపాషాణం అంటే 9 విష పదార్థాలతో తయారు చేశారట. కొన్ని సంవత్సరాల ముందు ఈ ఆలయంలో విగ్రహ తొడభాగం నుంచి తీసిన విభూదిని అందరికీ ప్రసాదంగా పంచేవారు. ఆ విభూదిలో ఉన్న ఔషధ గుణాలు మనుషుల్లో ఉండేటి చాలా రకాల వ్యాధుల్ని తగ్గించడంతో ఈ మహిమలు అనేటివి బయటపడ్డాయి. ఈ విధంగా స్వామివారి దగ్గర నుండి విభూది తీసుకెళ్తూ ఉంటే ఎప్పుడో ఒకరోజు విగ్రహానికి హాని కలగవచ్చని భావించి పెద్దలు ఆ విభూదిని అందరికీ పంచే పద్ధతిని మానివేశారు. స్వామివారికి రాతిళ్ళు గంధాన్ని పట్టిస్తే తెల్లవారేసరికి కరిగిపోతుందట. ఈ విధంగా శ్వేతం పడుతున్న విషయం అక్కడ ఉన్న పెద్దలు నిర్ణయించారు. చివరికి విగ్రహానికి కరిగినటువంటి గంధాన్ని ఒక పాత్రలో సేకరిస్తారు. ఆ గంధాన్ని కౌపిల తీర్థం అని పిలుస్తారు. ఆ విగ్రహం దగ్గర లభ్యమయ్యే ప్రతిదీ అంటే బూడిద నుంచి కౌపిల తీర్థం, స్వామివారి ఉత్సవాల్లో అభిషేకం చేసిన నీళ్లు అందరికీ అనేక వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడటం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది.